జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక్కరోజు మస్రత్ అలీ ఆటో ఎక్కా అన్న ఆటో డ్రైవర్ గా ఎలా ఉందని అడిగితే కేసీఆర్ ఉన్నప్పుడే డ్రైవర్లు ఓనర్లు అయ్యారని ప్రస్తుతం ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి ఉందని చెప్పడం జరిగిందని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఆటో సరే మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఏమైతే అంతగానం ప్రచారాలు చేసిండ్రు కష్టపడ్డారు, కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా అసలు తగ్గించుకోలేకపోయినారు. బీఆర్ఎస్ అయితే 24,000 పైగా మెజారిటీతోని బీఆర్ఎస్ అయితే ఓడిపోయింది. కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచింది. మరి వచ్చే ఎన్నికలు కూడా ఇట్లుంటే ఏందనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పటికి కూడా జనాలందరూ ఒకరే అనుకుంటున్నారు, ఏంటంటే కేసీఆర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, హరీష్ రావు గారు అవుతారా సీఎం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. మరి కేసీఆర్ గారు వస్తారా రారా, కేసీఆర్ గారి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉన్నాయి. మరి ఇప్పటిదాకా కూడా జనాల మధ్యలోకి రాలేదు. ఇంతకాలం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ ఈ రోజు తెలంగాణ ఇట్లా అవుతా ఉంటే వచ్చి మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు, ఏందనే టాక్ కూడా నడుస్తా ఉన్నది. మరి దానివల్ల మీకు నెగిటివ్ అవుతుందా లేదా ఏందనేది ఒకసారి చూసుకోండి. ఎంతసేపు మీకు సంబంధించిన వాళ్ళు చెప్పిన మాటలే మీరు వింటున్నారు, అది విని బీఆర్ఎస్ ప్రజలలో మంచిగా ఉన్నదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. ఆ భావన, ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి. నిజంగా జనాలలో ఇప్పటికీ సెకండ్ క్యాడర్ లేదు బీఆర్ఎస్ కి చెప్పాలంటే సెకండ్ క్యాడర్ లేదు. ఇప్పుడు మీరు ఇంకొక టాక్ కూడా బయట ఏం నడుస్తా ఉందంటే ఈ ముచ్చట చెప్తే నేను అందరు ఇట్లా రగిలిపోతారు కావచ్చు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, పార్టీని నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వకుండా ఈసారి కొత్తగా వేరే వాళ్ళకు టికెట్లు ఇస్తుందంట, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇస్తుందంట. ఈ రూమర్ కూడా ఒకటి బయట నడుస్తా ఉంది. ఇది ఇంకా గట్టిగా ఈ రూమర్ అయింది అనుకోండి, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోండి.